అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నేను మీ సాయి. పార్ట్ 2 రావడానికైతే చాలా లేట్ అయిపోయింది. వీడియో ఎడిట్ చేశాను, అంతా కలర్ గ్రేడింగ్ చేశాను, అంతా చేశాను, కానీ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పార్ట్ 2 అయితే చూసేద్దాము. మేమైతే ఇప్పుడే తిరుపతి దిగామన్నమాట ట్రైన్ నుంచి. చాలా తొందరగా తీసుకొచ్చేసాడు, 5కి తీసుకొచ్చేసాడు ట్రైన్ని. మేము అక్కడ నుంచి బస్ స్టాండ్ని జీరో నాలెడ్జ్ కదా, బస్ స్టాండ్ గురించి అందరినీ అడుగుతా అయితే వెళ్ళాము. బస్ అయితే లైన్లో ఉంది, ఇంకా బస్ ఎక్కేసాము, టికెట్ తీసుకున్నాము. 90 రూపాయలు, 92 రూపాయలు ఛార్జ్ చేశారు ఒక్కరికిని. మేమైతే వెళ్తున్నాము. ఎదురుగుండా తిరుపతి కొండ కనిపిస్తుంది. చీకట్లో మీకు కనిపించకపోవచ్చు, నామలు అయితే మాకు క్లియర్గా కనిపించినాయి. చలి అయితే రేంజ్లో ఉందన్నమాట. నాకు తోచినంత వరకు అయితే వీడియో తీసాను. తర్వాత విండోస్ క్లోజ్ చేసేయమన్నారు, అందుకని క్లోజ్ చేసేసాను. ఎక్కువ కొండ మీద అయితే తీయలేదు. చలి అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇప్పుడే మాకు చెక్ ఇన్ అయిపోయింది. మా బస్సు గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే రూమ్కి వచ్చాము. 6:30కి అయితే దింపేసింది బస్సు వచ్చేసి. అక్కడ నుంచి సిఆర్ఎఫ్ రూమ్కి వెళ్ళి అక్కడ రూమ్స్ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఇది 100 రూమ్స్ అనమాట, 100 రూపీస్ది. అది బుక్ చేసుకుని స్కాన్ చేసేస్తే 5 మినిట్స్లో వచ్చేసింది. రామ్ బగీజా 2 అంట. దాంట్లోకి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయితే అయ్యాము. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే మేము తలనీలాలు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది. చుట్టూరా మంచు మేము వచ్చినప్పుడు. ఇప్పుడిప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు అనమాట. ఫుల్ క్లౌడ్, మంచు. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే నందకానికి అయితే వెళ్తున్నాము. మా రూమ్ చాలా దగ్గరగా ఉంది. రూమ్ చుట్టుపక్కల అన్నీ చాలా చాలా దగ్గరగానే అయితే ఉన్నాయి. మా రూమ్ వెనకాలే నందకము కళ్యాణకట్ట ఈ రోడ్డు మీద ఉందన్నమాట. కళ్యాణకట్టకి వెళ్తుంటే చూసాము. ఫోటో దిగుదాం అనుకున్నా కానీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ జనాలు పెరిగిపోతారని. మాతో పాటు ఇంకొక 5గురు అయితే వచ్చారు. నందకానికి అయితే వెళ్తున్నాం మేము. ఇదే అనమాట నందకం వచ్చేసి. ఇక్కడ లోపల కళ్యాణకట్ట ఉంటుంది. నేను లోపలైతే వీడియో తెలియదు, పైకైతే వీడియో తీస్తున్నాను. మీకు ఫుల్ వచ్చేసి పార్ట్ 3లో ఉంటుంది. ఇది పార్ట్ 2. పార్ట్ 3లో దర్శనం అన్నీ చూపిస్తాను.